మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే లైవ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనకిచ్చినటువంటి ధన్యకరమైన సమయము చాలా విశేషమైంది. ఈ సమయాన్ని మనం ఎలా దాటుతున్నాం అనేది సంఘంలో కూర్చున్నప్పుడు మాత్రమే కాదు, ప్రతి క్షణం దేవుడు మనకిచ్చిన ప్రతి సమయాన్ని ప్రతి క్షణాన్ని దాటుతున్నప్పుడు అది మనకు ఎంతో గొప్పగా దేవుని వాక్యాన్ని బట్టి అది చాలా విశిష్టమైనదిగా మనకు కనబడుద్ది. మనందరము దేవుని మాటల చేత ఎల్లప్పుడూ తాకబడాల్సిన వాళ్ళం. దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు అది ఖాళీగా వచ్చి వెళ్ళిపోయేది కాదట. దేవుని వాక్యం యొక్క శక్తి చెప్తాడు పాత నిబంధన గ్రంథంలో. ఆకాశంలో నుంచి మబ్బుల్లో నుంచి కురిసినటువంటి చినుకులు భూమిని తాకి వృధాగా వెనక్కి వెళ్ళిపోతాయా అని అడుగుతాడు దేవుడు. వెళ్ళిపోతాయా? వెళ్ళవట. ఏం చేస్తాయి అవి? వృధాగా వెళ్ళవు. కానీ పంట పొలాలకి, వృక్షాలకి, ఎండిన భూములకి ఎక్కడైతే అక్కడ ఆ వర్షపు చినుకులు తాకిడి ఎక్కడైతే అక్కడ, అది నదుల్లో పడినా సముద్రంలో పడినా మరి ఎక్కడ పడినా వృధాగా వెనక్కి వెళ్ళకుండా దేవుని మాట వల్ల వచ్చినటువంటి ఆ ప్రకృతిలో నియమించబడిన కట్టడ చొప్పున ఆ వర్షం కురుస్తుంది. కాబట్టి ఆ వర్షం మనకెప్పుడూ మేలే చేస్తుంది. వ్యర్థంగా తిరిగి వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు. అలాగే దేవుని శక్తి కలిగిన మాట, బండను బద్దలు చేసే సుత్తి వంటిదట ఆయన మాట. రెండంచుల వాడు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే పదునైనదంటున్నాడు ఆ మాట. పాల వంటిది బలాన్ని ఇస్తుంది, నీళ్ల వలె శుద్ధి చేస్తుంది, అద్దం వలె నీకు చూపిస్తుంది, అగ్ని వలె నీలో మలినాలను కాల్చేస్తుంది. అంటే నిన్ను ఒక పవిత్రమైన స్థితిలో నిలబెట్టడానికి ఉపయోగపడేది దేవుని మాట. ఆ మాట వృధాగా వెళ్ళిపోతుందా? వెళ్ళదు. కానీ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, చాలా సంవత్సరాల నుంచి వాక్యం వింటారు కొంతమంది, చాలా సంవత్సరాల నుంచి వాక్యం వింటారు కొంతమంది. కానీ వాళ్ళని చూసినప్పుడు ముందు ఫోటోకి తర్వాత ఫోటోకి పెద్దగా తేడా ఏమి ఉండదు. ఏం ఫోటో? ఆత్మీయ ఫోటో. ఒక భార్య తన గోడును నాతో ఇలా చెప్పుకుంది. మరి ఈ గోడుకి, ఈ బాధకి ఎంతమంది భార్యలు కనెక్ట్ అవుతారో నాకు తెలియదు. ఒక భార్య, మా వారికి నాకు పెళ్ళయి 30 సంవత్సరాలు అయింది. ఆ భార్య ఇలా చెప్తుంది, 30 సంవత్సరాలు అయిందట. మొదటి 10-12 ఏళ్ళు చాలా కష్టపడిందట ఆ భర్తతో, చాలా యాతన పెట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈవిడ ఓర్పును బట్టో ఈవిడ సహనాన్ని బట్టో మొత్తానికి ఆయన మారు మనసు చెందాడు. బాప్తిస్మం తీసుకున్నాడు. జనాల కోసం తీసుకున్నాడో, మరి ఎవరైనా ఏమైనా అంటారని తీసుకున్నాడో, లేదంటే ఆవిడ చక్కగా దేవుని పనిలో ఉంది, ఈయన కూడా అలా లేకపోతే బాగోదని అనుకుంటారని తీసుకున్నాడో, మొత్తానికి తీసుకున్నాడు. ఇప్పుడు 30 ఏళ్ళు కదా, మిగిలిన 18 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ క్షణంలో నిలబడి ఆవిడ ఏమంటుంది తెలుసా? బాప్తిస్మానికి ముందు నా భర్తలో చాలా విపరీతమైన లక్షణాలు ఉండేవి. బాప్తిస్మం తర్వాత ఆ లక్షణాలు ఏమైనా తగ్గాయా అంటే కొన్ని మాత్రమే నాకు కనబడట్లేదు. అవి సమాజానికి భయపడి వదిలేశాడో, కుటుంబంలో సంక్షేమం కుదరదని వదిలేశాడో, మొత్తానికి వదిలేశాడు. కానీ అసలైన క్యారెక్టర్ ఇంకా అలాగే ఉంది అని, ఆ సహజమైన లక్షణం అలాగే ఉండిపోయింది. నేచర్, యాటిట్యూడ్, స్వభావము, దాని గురించే బైబిల్ గట్టిగా చెప్తుంది. మీరు నూతన స్వభావాన్ని పొందుకోండి. అది చిన్న విషయం కాదండి. నూతన స్వభావం అనేది రోజు రోజుకి మనం ప్రభుతో అడుగులేస్తూ సహవాసాన్ని డెవలప్ చేసుకుంటుంటే వచ్చేది. దానికి ఆయన చాలా దూరంగా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది, మనకు రావాల్సిన డౌట్, చాలామందికి వచ్చే డౌట్ అంటే, మరి దేవుని మాటలు వ్యర్థంగా తిరిగి వెనక్కి వెళ్ళవు అని చెప్పారు కదా, మరి ఇలాంటి వాళ్ళ విషయం ఏంటి? ఆ ప్లేస్లో ఎంతోమంది భార్యలను పెట్టుకోండి. వాత వేయబడిన మనస్సాక్షి అంట అక్క చెప్తున్నారు. ఇంకా అవిధేయత, పట్టించుకోకపోవడం, కొవ్వ పెట్టుకున్న హృదయం. అపోస్తుల కార్యాల్లో ఫైనల్ లాస్ట్ వర్డ్స్ ఏంటి? మీరు వినుట మట్టుకు విందురు కానీ, చూచుట మట్టుకు చూచురు కానీ. మీ హృదయం ఏమైపోయింది? కొవ్వు పట్టేసింది. అంటే హృదయము కొవ్వు పట్టి మందమైపోతే ఎంత శక్తి కలిగిన దేవుని మాటలైనా నువ్వు గనక దానికి లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వకపోతే క్రియ జరిగించవు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుడు బలవంతంగా నన్ను లాక్కునేవాడు కాదు.
రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అంటాడండి, గీతాంజలి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గీతాంజలి పుస్తకం మీరు తెలుగులో అవైలబుల్గా ఉంది, చదివితే అసలు చాలా అద్భుతమైన పాయింట్స్ ఆయన రేస్ చేశారు. ఆయన భగవంతుని గురించి, పరమాత్మని గురించి మాట్లాడుతూ అంటాడు, ఓ పరమాత్మ, ఓ ప్రభువా, నా చుట్టూ ఉన్న బంధాలన్నీ నేను వాళ్ళకి ఎక్కడ దూరం అయిపోతానో, నేను ఎక్కడ ఉపయోగపడకుండా పోతానో అని నా స్వేచ్ఛను లాగేసుకుంటున్నారు. కానీ నువ్వు ఎంత మంచివాడివి, నాకు అందరికంటే ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చావు. నిజమా కాదా? దేవుడు ఎంత మంచి స్వేచ్ఛ ఇచ్చాడండి. నువ్వు ఒంటరిగా ఉన్నావు, 100 మందిలో ఉన్నా, నీ ఇష్టం నీ ఇష్టమే. నీకు ఇష్టమైతే ఏదైనా చేయొచ్చు, ఇష్టం కాకపోతే అది నీలోనే ఉంది. ఆ కంట్రోలింగ్ పవర్ అనేది నీలోనే ఉంది. ఆశా నిగ్రహమును నీలోనే పెట్టేశాడు, అది ఇన్బిల్ట్గా వచ్చింది. కానీ దాన్ని అధిగమిస్తున్నారు అంతే చాలామంది. దాన్ని అధిగమించి శరీరానుసారులు అయిపోతున్నారు. కాబట్టే మళ్ళీ మనం ఆత్మానుసారులుగా బతకడానికి ఆత్మ సహాయం మనకు అవసరం అవుతుంది. అందుకే ఆయన మీకు పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు, కానీ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. స్వేచ్ఛ మనకు ఆల్రెడీ ఉంది, మన లోపల ఉంటుంది. మనిషి దాన్ని కోరుకుంటాడు, మనస్సాక్షి దాన్ని కోరుకుంటుంది. కానీ ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ ప్రపంచంలో. ఆ స్వేచ్ఛను ఇష్టానుసారంగా వాడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుడు ఆ స్వేచ్ఛనిచ్చాడంట మనకి. మరి ఆ స్వేచ్ఛనిచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకోవద్దు. చాలామంది ఆ దేవుని మాటలకి విధేయత చూపించట్లేదు. అందుకే మీకు ఒక పాయింట్ చెప్తాను. సీనియర్ విశ్వాసుల వల్ల సంఘంలో ఉన్న యవ్వనస్తులు, సంఘంలో ఉన్న యవ్వనస్తురాళ్ళు ఏమైనా ప్రభావితం చేయబడుతున్నారా? చెప్పండి. సీనియర్ విశ్వాసుల వల్ల సంఘంలోని యవ్వనస్తుల మీద, జూనియర్ విశ్వాసుల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఎలాంటిది ఉంటుంది? ఒకప్పుడు ఎలాంటిది ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? జస్ట్ ఇది ఆలోచించండి. ఒకప్పుడు పలానా వాళ్ళని చూసి అలా నేను భక్తిగా ఉండాలి. ఏం ప్రార్థనా జీవితం అండి, ఎంత బాగా చెప్తారండి. నిలబడితే వాక్యం నోట్లోంచి లోక సంబంధమైన విషయాలు కాదు, దేవుని సంబంధమైన విషయాలు దేవుని వాక్యంతో కట్టేస్తారు. ఇప్పుడు నేను నిలబడి మాట్లాడుతుంటే నేను కనబడకూడదు మీకు, నేను గొప్ప అయిపోకూడదు మీకు, నా గురించి మీరు పదే పదే మాట్లాడుకోవాలని నేను అనుకోకూడదు. ఇక్కడ ఎవరు గొప్ప చేయబడాలి? మాకు కాదు దేవా, మాకు కాదు, నీకు మాత్రమే మహిమ ప్రభావములు కలుగునుగా. కానీ పాత నిబంధన కాలంలోనే భక్తులు, మాకు కాదు దేవా, మాకు కాదు, మాకొద్దు బాబోయ్, మాకొద్దు. వాళ్ళకి అర్థమైపోయింది, మాకొద్దు, నీకు మాత్రమే మహిమ కావాలి. అంటే దేవుని వాక్యం అంత శక్తివంతమైంది. ఇప్పుడు సీనియర్ విశ్వాసుల ప్రభావము జూనియర్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి. ఒక యవ్వనస్తుడు నాతో ఇలా అన్నాడు, బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను అక్క, కానీ తీసుకోలేకపోతున్నాను. ఏమన్నా ఎందుకు అని అడిగితే, ఆల్రెడీ బాప్తిస్మం తీసుకుని 10-15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అయిపోయిన వాళ్ళని నేను బోళ్ళ మందిని చూశాను, మా అమ్మ నాన్నలతో సహా. ఏం ఉపయోగం లేదు వాళ్ళని చూసినప్పుడు. సమాజానికి ఉపయోగపడరు, సంఘానికి ఉపయోగపడరు, ఇంటికి కూడా ఉపయోగపడరు. వాళ్ళలో ఎలాంటి మార్పు లేదు. నేను ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి? అదేదో నేను ఇంకా నీతిగా బ్రతికి, నేను ఇంకా మంచిగా మారిపోయి అప్పుడు తీసుకుంటాను. ఉన్నారండి అలాంటి వాళ్ళు. నేను మంచిగా మారిపోయి అప్పుడు బాప్తిస్మం తీసుకుంటాను. నువ్వు మంచిగా మారిపోతే, నిన్ను నువ్వు కట్టేసుకుంటే ఇక బాప్తిస్మం పనేంటి? ఇంకా దేవుడు ఆయన నీలో జరిగించే కార్యం యొక్క అవసరత ఏంటి? పరిశుద్ధాత్మ నీతో చేసే సహవాసం యొక్క అవసరత ఏంటి? ఏముండదు కదా. అర్థమైందా పాయింట్? ఇలాంటి యవ్వనస్తులు ఎవరైనా ఉంటే ఒక్కసారి పెద్ద మనసు చేసుకుని ఆలోచించాలి. బాప్తిస్మం అంటే మతంలోకి దిగిపోవడం కాదు, మతాన్ని ఏమో నెత్తి మీద వేసుకోవడం కాదు, బాప్తిస్మం అంటే ఏదో ఒక ఆచారం కాదు. బాప్తిస్మం అంటే నీకు నీ తండ్రికి మధ్య మాత్రమే జరిగే ఒక విలువైన అత్యున్నతమైన నిబంధన, ఒడంబడిక. దాన్ని ఎప్పుడు దూరం చేసుకోవద్దు. ఒకవేళ ఇంకా ఎవరైనా దానికి దూరంగా ఉంటే ఈరోజు ఈ క్షణమే ఆలోచించండి. యవ్వనస్తులు ఎవరైనా ఒకవేళ దూరంగా ఉంటే ఆలోచించండి. సరే, ఇప్పుడు సీనియర్ విశ్వాసులలో క్రియ బాలేదని, వాళ్ళ బ్రతుకులు బాలేదని, వాళ్ళ ప్రవర్తన బాలేదని జూనియర్లు లేదా వాళ్ళ కింద ఉన్నవాళ్ళు, వాళ్ళకంటే తక్కువ వయసు వాళ్ళు, వాళ్ళకంటే వెనకాల వచ్చిన వాళ్ళు దేవునికి దూరం అయిపోవడం న్యాయమా చెప్పండి? న్యాయం కాదు. అందుకే సీనియర్ విశ్వాసులకి, పెద్దోళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు వేసే ప్రతి అడుగు వల్ల 100 మంది పిల్లల అడుగులు ఇంకా బలోపేతం కాబడుతున్నాయి. దయచేసి దేవునికి లెక్క చెప్పుకోవాలి. దయచేసి జాగ్రత్తగా బతకండి. పెద్దవాళ్ళు జాగ్రత్తగా బతకండి. మాట్లాడితే పిల్లల మీద నిందేసేస్తాం, కానీ మన అడుగులు వాళ్ళ అడుగులను ఎలా ప్రభావితం చేస్తున్నాయో మనకు అర్థమైనప్పుడు మనం దేవుని కోసం బ్రతకకుండా ఉండలేం ప్రియులారా. ఎందుకంటే దేవుడు మనకి ఒక ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చి
స్వేచ్ఛనిచ్చి మనం ఆయన కోసం బతకాలని మనల్ని నడిపిస్తూ మనకి ఎంతో గొప్ప ప్రణాళికలు మనల్ని పెట్టాడు. ఒక చక్కటి విషయాన్ని ఈరోజు నేను మీతో పంచుకుంటాను. ఒక విలువైన విషయాన్ని మీతో పంచుకుంటాను. అదేంటంటే, ఈ లోకంలోనికి పాపం ప్రవేశించడానికి మొట్టమొదట బీజం వేసిన వాళ్ళు ఎవరు చెప్పండి? వెరీ గుడ్. ఆదికాండము తీయండి ఒకసారి. అవ్వగారు ఏ విధమైన చర్య చేశారో మనం ఒకసారి ఆ సందర్భాన్ని జస్ట్ చూద్దాం. దాని నుంచి నేను మీతో ఒక విలువైన సంగతులు జ్ఞాపకం చేసి ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనము. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనము. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, అందరూ తీయగలుగుతున్నారు కదా, తీయండి. దయచేసి మొబైల్స్కి మాత్రమే పరిమితం అయిపోవద్దు. నేను చాలాసార్లు చెప్పాను, పుస్తకం శక్తివంతమైంది, పేపర్ కాగితం అత్యంత ప్రభావవంతమైంది. అది అసలు ఆవిష్కరణ జరగడం, పేపర్ ఆవిష్కరణ జరగడం దేవుని యొక్క సంకల్పం. అచ్చు యంత్రం కనిపెట్టబడడం దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పంతో వచ్చినటువంటి విలువైన గ్రంథరాజము బైబిల్. దాన్ని చదవాలి, దాన్ని ధ్యానించాలి, దాని లోతులకు వెళ్ళాలి, దాని మీద బురద చల్లుతున్న వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి నిలబడాలి. వాళ్ళ దొంగ బోధల చేత, వాళ్ళ యొక్క ప్రభావవంతమైన అబద్ధ బోధల చేత మన విశ్వాసాన్ని ఏమాత్రమూ చెరుపుకోకూడదు, బలహీనపరుచుకోకూడదు. ఈ విషయాన్ని గుర్తించండి. ఎందుకంటే మతోన్మాదులు, బైబిల్ మీద యాంటీగా మాట్లాడే వాళ్ళు, దేవుడు లేడు అని మాట్లాడే వాళ్ళ యొక్క వీడియోస్ ఎవరైతే ఎక్కువ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ దృక్పథంలోకి వెళ్ళిపోతారు. ఇదేమి బలవంతంగా పంపించేది కాదు, వెళ్ళిపోతారు ఖచ్చితంగా. కాబట్టి మనం చూసేది, మాట్లాడేది, మనం నిలబడేది అన్నింటిని గూర్చి జాగ్రత్త పడమని బైబిల్ చెప్తుంది. సరే, ఇప్పుడు చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము. ఆ రోజు అవ్వ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆజ్ఞను మీరుతున్నటువంటి సీన్ అనమాట అది. ఓకే, ఆజ్ఞను మీరుతున్న సందర్భం. ఎలా మీరింది? ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని, ఫలాలు తీసుకుంటుంది. చెట్టు దగ్గరికి వెళ్ళింది, జాగ్రత్తగా వినండి. చెట్టు దగ్గరికి వెళ్ళింది, చూసింది, పట్టుకుంది, తెంపింది, తీసుకుంది. చూసింది, పట్టుకుంది, తెంపింది, తీసుకుంది. అంటే తన చేతులతో ఏం చేసింది? తాకింది. టచ్. ఏం చేసింది? తాకింది. జస్ట్ ఈ తాకడం అనే పదం ఒకటి తీసుకుందాం మనం. తెంపింది, తినింది, ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. హవ్వ పండుని తాకటంతో నెక్స్ట్ చాలా క్రియ జరిగింది. పాపం అనేది ఎంటర్ అయింది. అవిధేయతకు కారకురాలైపోయింది ఆవిడ. అవిధేయతకు నడిపించినట్టుగా ఆవిడ ఆ విధంగా అక్కడ ప్రవర్తించింది, తాకింది. పాపం ఈ లోకంలోనికి రావటానికి, పాపం మనుషుల్ని ఏలుబడి చేయటానికి ఆ తాకిడి కారణమైంది కదా, అవునా కదా? ఆ తాకిడి కారణమైంది. ఈ తాకిడి, పాపం యొక్క తాకిడి మీరు చూస్తే ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఇప్పటికీ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో బ్రతికినప్పుడు ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకేమీ లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపుడమ్మ, అది దేవుని వలన పుట్టినవి కావు, దేవుని వలన పుట్టినవి కావవి, దుష్టుని వల్లే పుట్టాయి. దుష్టుడు రాజ్యం వెళ్తున్నాడు ప్రియులారా. దుష్టుని ప్రభావం ఎక్కువ ఉంది. దేవుని సన్నిధి ఎంత విలువైనదో ఆ విలువను కూడా తగ్గించడానికి దుష్టుడు ఏ మాత్రం వెనకాడకుండా తన సర్కిల్ని పెంచుకుంటున్నాడు, తన యొక్క పరిచర్యని బాగా బలపరుచుకుంటున్నాడు. అందుకే వాడికి సమయము కొంచెమే అని తెలుసుకుని ఏం చేస్తున్నాడట? వాడికి అసలు నిద్ర లేదు, వాడికి అసలు కునుకు తీయడం లేదు, వాడికి కూడా రెస్ట్ తీసుకోవడం లేదు. పాపం నిర్విరామంగా కష్టపడుతూనే ఉన్నాడు. ఒక్కడుగా విడిపోయినవాడు లక్షల మంది అయ్యాడు, కోట్ల మంది అయ్యాడు, సమూహాలని ఈడ్చుకుని వెళ్ళిపోయాడు. వాడి యొక్క గుంపును పెంచుకున్నాడు. ఇది శత్రువు యొక్క బలం. శత్రువు బలహీనుడా, బలవంతుడా? చెప్పండి అందరూ. బలహీనుడా, బలవంతుడా? బలవంతుడే. ఆ అంచనా తక్కువ వేయకండి, ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. శత్రువు బలవంతుడే. కానీ మనలో ఉన్నవానికంటే, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. సో దేవుని కంటే వాడు ఎప్పుడు బలవంతుడు కాదు.
ఇది మనకు అర్థం కావాలి. దేవుని కంటే వాడెప్పుడు బలవంతుడు కాదు. అంటే పాపము తాకిడి వల్ల వచ్చేసింది లోకంలోనికి. అవ్వ చేసిన ఆ తాకిడి, ఆ స్పర్శ, దానివల్ల లోకంలోనికి పాపం వచ్చేసింది. తాకిడి చాలా 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 ప్రభావవంతమైంది ప్రియులారా. స్పర్శ చాలా ప్రభావవంతమైంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికీ పిల్లలు ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి. చిన్నప్పుడు ఎప్పుడైనా మీ పిల్లలు ఊరికి గోల పెట్టి ఏడ్చేస్తూ ఉంటే చేతులు మారుతూ ఉంటాయి. వాళ్ళు ఏడ్చి 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 ఉన్నప్పుడు చివరికి 2 చేతుల్లోకి వచ్చినప్పుడు టక్కున స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆగిపోతారు. ఎవరి చేతులు? ఆ చేతులు ఎవరి చేతులు? తల్లి చేతులు. తల్లి స్పర్శ బిడ్డకి ఎలా తెలుస్తుందండి? నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. నాకు అసలు అర్థం కాదు. కొన్నిసార్లు అలా గమనిస్తుంటాను కొంతమంది పిల్లల్ని. వీడికి ఎలా తెలిసింది అసలు? ఏమో, అదొక ఆశ్చర్యం, అద్భుతమే. మరి అది ఇంక దేవుని కార్యాలలో ఒక అద్భుతమేమో. ఎలా తెలుస్తుంది? వాళ్ళ అమ్మ ఎత్తుకుంటే ఆపేస్తాడు, లేదా వాళ్ళ నాన్న బాగా అలవాటైతే నాన్న ఎత్తుకుంటే ఆపేస్తాడు ఏడవడం. స్పర్శలో ఉన్న ప్రభావం అలాంటిది. ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ తన బిడ్డను టచ్ చేసినప్పుడు తెలిసిపోద్ది. మరి అదే పెరిగి పెద్ద అయిన తర్వాత మనల్ని ఎవరు టచ్ చేస్తున్నారో వాళ్ళు మన అమ్మో నాన్నో తిరిగి చెప్పగలమా? మరి కొన్నిసార్లు చెప్పొచ్చేమో, కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతుంటాం, తెలీదు. చిన్న వయసులో బిడ్డల నుంచి మనం నేర్చుకునేది, శిశువులను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, తల్లితో అంతగా డిపెండ్ అయిపోయి బతుకుతున్నారు కాబట్టి, తల్లి మీద ఆధారపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ స్పర్శ అది ఇన్స్టింక్ట్ అన్నమాట. అంటే సహజంగా మనలోనే దేవుడు పెట్టేశాడు, ఒక సహజాతం. అది అలా వచ్చేస్తూ ఉంటుంది. బిడ్డలు తల్లి స్పర్శను ఖచ్చితంగా తెలుసుకుంటారు. స్పర్శ యొక్క తాకిడి అలాంటిది. ఆ స్పర్శ గురించే ఈరోజు, ఆ తాకిడి గురించే ఈరోజు నేను మీకు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. దయచేసి అందరూ జాగ్రత్తగా ఇక్కడే మనసు పెట్టి వినండి. ఒక అద్భుతమైన సందేశాన్ని నేను మీకు అందించి నేను వెళ్ళిపోతాను. ఓకే, చాలా విలువైన మాటలు ఈరోజు మీరు వింటున్నారు. స్పర్శ యొక్క ప్రభావం చాలా గొప్పది కదా. ఒకనాడు ఇశ్రాయేలుకి దేవుడు కొన్ని రూల్స్ ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో చాలా రూల్స్ ఇచ్చాడు. రూల్స్ ఇచ్చినప్పుడు పాత నిబంధన గ్రంథంలో అత్యంత విలువైన స్థలం అంటూ ఏదైనా ఉంటే ఏం చెప్తాం మనం? ఈ ప్లేస్ చాలా చాలా వాల్యుబుల్ అండి, అమ్మో ఆషామాషిగా ఉండదు, ఈ ప్లేస్తో ఇష్టమైనట్టు మనం నడుచుకోకూడదు అని చెప్పాలంటే ఏ ప్లేస్ చెప్తాం? పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆలయపు గుడారపు ఆవరణము, ప్రత్యక్షపు గుడారపు ఆవరణము, బలిపీఠము, బలులర్పించేటటువంటి ప్లేసెస్. ఎలా పడితే అలా చేసేయచ్చా? పనులవి చేయొచ్చా? యాజకులు ప్రతిష్ఠితం అవ్వాలట. యాజకులు వేసుకునే బట్టలు కూడా ఎలా ఉండాలట? ప్రతిష్ఠిత వస్త్రాలు అవ్వాలట. యాజకులు చేసే పనులు, వాళ్ళు తినే ఆహారం కూడా ప్రతిష్ఠితంగా ఉండాలట. మీకు ఒక మాట చూపిస్తాను. నిర్గమాకాండం ఇంకా చాలా చెప్పాలి, కానీ నేను డైరెక్ట్గా మ్యాటర్లోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నాను. నిర్గమాకాండం 29వ అధ్యాయము 37వ వచనము చదవండి ఒకసారి. ఈ సందర్భం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతిష్ఠితమైన వాటి గురించి మాట్లాడుతున్న సందర్భం ఇది. దేవునికి ప్రతిష్ఠ చేయాలి, దేవునికి ప్రతిష్ఠ చేయాలి. ఆ ప్రతిష్ఠితమైన పరిస్థితులను గురించి మాట్లాడుతున్న సందర్భం. 7 దినములు నీవు బలిపీఠం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి దాన్ని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠం అతి పరిశుద్ధముగా ఉండవలెను. ఆ బలిపీఠమునకు తగులినదంతయో ఏంటది? ప్రతిష్ఠితం. జస్ట్ అండర్లైన్ చేయండి. ఆ బలిపీఠమునకు తగులనేది అంతయు ప్రతిష్ఠితం. బలిపీఠానికి తీసుకొచ్చి ఏది తగిలిస్తారో, ఏది తాకిస్తారో, బలిపీఠానికి ఏదైతే తీసుకొచ్చి ఇలా తాకిస్తారో అది ఏమైపోతుంది? ప్రతిష్ఠితం అయిపోతుందట. అంటే వాళ్ళకి ఆశ్చర్యరీతిగా అద్భుతమైన పాఠాన్ని దేవుడు అక్కడ నేర్పిస్తున్నాడు. పవిత్రత, అపవిత్రత, పరిశుద్ధత, అపరిశుద్ధత. పరిశుద్ధత, దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండండి, ఇది ఆజ్ఞ. దేవుని మాటకు లోబడే ప్రతి అబ్బాయి, ప్రతి అమ్మాయి, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు ఆ కాలమైనా ఈ కాలమైనా మరి ఏ కాలమైనా పరిశుద్ధంగా ఉండడానికి లోపల ఒక గొప్ప యుద్ధమే చేయాలి. అవునా కాదా? నీ చుట్టూ ఎన్నో వస్తాయి నిన్ను తప్పించడానికి, నీ కళ్ళను అపవిత్రపరచడానికి, నీ ఆలోచనలను అపవిత్రపరచడానికి, నీ హృదయంలో ఏలుబడి చేయడానికి, కుర్చీ వేసుకుని కూర్చోడానికి, నీ హృదయంలో అక్కడ పరిపాలించడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఆకాశ మండలం అందున్న
దురాత్మల సమూహాలు రెడీగా ఉన్నాయి. పాపం నిన్ను ఏలుబడి చేయడానికి సిద్ధంగా ఉంది. పాపం నిన్ను తాకితే నీ జీవితం అంత నాశనమే. ఓకే, కానీ దేవునికి నచ్చేటి నువ్వు బతకాలని ఆశపడుతున్నావా? పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ఎప్పుడు ఆ గోల్ పెట్టుకోవాలండి. ఆ గోల్ పెట్టుకున్నప్పుడు సహాయం చేసేవాడు ప్రభువే. నేను పరిశుద్ధంగా ఉండాలి అనుకుని నువ్వు ఆరాటపడుతుంటే సహాయం చేసేవాడు ప్రభువే. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు మనల్ని. మన శారీరక అనేకమైన తుచ్చమైన ఆలోచనల నుంచి మనం బయటపడడానికి, శరీరానుసారులుగా కాక ఆత్మానుసారులుగా మారడానికి ప్రభు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. అందుకే మీరు ఆత్మానుసారులుగా నడుచుకోండి, శరీర ప్రకారంగా మీరు నడుచుకోకండి. అప్పుడు మీరు శరీరేచ్ఛలను మీరిక నెరవేర్చరు అంటుంది బైబిల్. కాబట్టి పరిశుద్ధులుగా ఉండాలి అనేది దేవుని అనాదికాల సంకల్పం. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? బలిపీఠమునకు తాకేది ఏదైనా, బలిపీఠానికి ఏదైతే టచ్ అవుతుందో, జాగ్రత్తగా వినండి, ఇప్పుడే వచ్చిన వాళ్ళైనా పర్లేదు, కూర్చుని మనసు పెట్టండి. బలిపీఠానికి ఏదైతే టచ్ అవుతుందో, టచ్ అయిన ప్రతిదీ ఏమవుతుందంట? టచ్ అవ్వకముందేంటది? టచ్ అవ్వకముందేంటి? ప్రతిష్ఠితమైంది కాదు, అది పవిత్రమైంది కాదు. టచ్ అవ్వడంతో అది ఏమైపోతుంది? ప్రతిష్ఠితమవుతుంది. నిర్గమాకాండం 40వ అధ్యాయము 10వ వచనము. దహన బలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము. ఇదంతా పాత నిబంధన కాలంలో శరీర సంబంధమైన ఆచారాలు, భౌతికమైన వాటికి పరిశుద్ధతను ఆపాదిస్తూ దేవుడు శిక్షణిస్తున్న కాలంలోనిది. దేవుడు ఎన్నో నియమాలు నేర్పించాడట. అందుకే మొదటి గుడారమునకైతే సేవా నియమములు ఉన్నాయి అంటాడు కదా. మొదటి గుడారమునకైతే సేవా నియమాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనుష్యుని భౌతికపరమైన పరిశుద్ధత కోసమే నియమించబడ్డాయి. ఓకేనా? ఇలా మాట్లాడుతూ ఈ శాస్త్రం అంతా, ఈ ధర్మశాస్త్రం అంతా ఇలాగ పరిశుద్ధత గురించి మాట్లాడుతూ వచ్చేసరికి మనుషులు, ఇశ్రాయేలీలు పరిశుద్ధత మీద పట్టు సాధించారా, లేదంటే పై పైన చూడడం మొదలెట్టారా? ఏం చేశారు? పై చూడడమే మొదలెట్టారు. అందుకే ప్రభువారు డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇస్తారు. చూడండి, మత్తయి సువార్తలో ఒక స్టేట్మెంట్, ఆయనే డైరెక్ట్గా మాట్లాడినట్టు ఒక సందర్భం ఉంటుంది ఈ బలిపీఠం గురించే. మత్తయి సువార్త 23వ అధ్యాయం 19వ వచనము. అవివేకులారా, అందులారా అంటే గుడ్డోళ్ళారా, కళ్ళు లేనోళ్ళారా, ఏది గొప్పది? అర్పణమా? మత్తయి సువార్త 23వ అధ్యాయము 19వ వచనము. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణాన్ని పరిశుద్ధపరిచే బలిపీఠమా? 2 క్వశ్చన్ చేశాడు. ఎందుకు ఈ క్వశ్చన్ చేశాడా ప్రభు అక్కడ? ఎందుకు వేశాడు? వాళ్ళ అర్పణమే గొప్పదంటున్నారు కాబట్టి, వాళ్ళు ఒట్లు పెట్టేసుకొని ఇష్టం వచ్చినట్టుగా మార్చేశారు కాబట్టి. శాస్త్రులు, పరిచయులు అర్పించే వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అంటున్నారు కాబట్టి. అందుకే మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు అడుగుతారయ్యా. తల్లిదండ్రులకు పెట్టేదానికి కూడా దేవార్పితం కొర్బాను అని పేరు పెట్టి చక్కగా మీ గుండీలో వేసేసుకుంటారు కదా. మీకున్న దౌర్భాగ్యపు ఆలోచనలను బట్టి దేవుని వాక్యాన్ని మీరు అపవిత్రపరుస్తున్నారా? ఏది పరిశుద్ధమైంది మీ దృష్టిలో? రివర్స్ చేసేసరే, ఉల్టా చేసేసరే. బలిపీఠము ప్రతిష్ఠితమైతే అది పరిశుద్ధత. ఆ బలిపీఠానికి తగిలేది ఏదైనా, బలిపీఠానికి వచ్చి ఏది తగులుతుందో అది పవిత్రమవుతుంది. అక్కడ అప్పుడు ప్రతిష్ఠితమవుతుంది, అప్పుడు అది అర్పించబడుతుంది. ఓకే, అది ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి విలువైన నిబంధన కట్టడ. దీన్ని ఎవరు మార్చలేరు. మళ్ళీ ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి విలువైన పాఠం. ఇది మనకు అర్థమైతే ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారు దేని మీద నిలబడి పోరాటం చేశారో కూడా మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువారు పోరాటం చేసిన విషయం చాలా చాలా ఆసక్తికరమైంది. ఆయన అధికారుల మీద పోరాటం చేశాడు. ఆయన ఎంతోమందికి వ్యతిరేకంగా నిలబడి మాట్లాడాడు. మత పిచ్చిలో ఉన్న వాళ్ళని బయటికి లాక్కురావడానికి ఆయన చాలా కష్టపడ్డాడు. రక్తము కారునంతగా పాపం మీద పోరాటం చేశాడు. మన ప్రభు, మన రక్షకుడు అంత గొప్ప పోరాటం చేసిన యోధుడు
వాళ్ళందరినీ నిలబడి కడిగేస్తున్నాడు, అడుగుతున్నాడు, బలిపీఠమా పరిశుద్ధమైంది, మీరిచ్చే అర్పణ పరిశుద్ధమైంది, ఏది పరిశుద్ధమైంది, దేవుని నియమాలు మీరు ఇలాగ ఎందుకు ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి ప్రశ్నించాడు. అంటే అక్కడ మనకు అర్థం కావాల్సింది, యేసు ప్రభువు నిలబడి ప్రశ్నించేటప్పటికీ చాలా చాలా కంచెలు వచ్చేసినాయి. ఎలాంటి కంచెలో చెప్పమంటారా? సమరయులకి యూదులకి మధ్య పెద్ద అగాధం, మనుషుల్ని జాతులను బట్టి విడివిడిగా చూసే ఒక జబ్బు. నాది ఎక్కువ కులం, నీది తక్కువ కులం, నాది గొప్ప జాతి, నీది తక్కువ జాతి. నెక్స్ట్ ఈ శాస్త్రులు పరిచయాల జాతి వేరే జాతి. వాళ్ళు వస్తుంటేనట ఇలా 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 తల ఉంచాలంట. వాళ్ళు రోడ్డు మీద వస్తుంటే వాళ్ళ వైపు తలెత్తి కూడా చూడకూడదట. సేమ్ ఇలాంటి ఒక వెర్షన్ మీరు ఎక్కడ చూస్తారు? తర్వాత ఇంకా చాలా దేశాల్లో, మన దేశంలో కూడా గొప్ప గొప్ప కులాలకు చెందిన వాళ్ళు అనబడుతున్న వాళ్ళు, లేదా గొప్ప జాతులకు చెందిన వాళ్ళు అనబడుతున్న వాళ్ళు వస్తుంటే నిమ్న జాతులు, నిషేధించబడిన వారు, అస్పృశ్యులు, ఈ పదం ఎప్పుడైనా విన్నారా? అస్పృశ్యులు అంటే అర్థం ఏంటి? అస్పృశ్యులు, స్పృశ్యత, అస్పృశ్యత, తాకబడని వాళ్ళు. మంచినీళ్ళు ఇలా పోసేవారంట, తెలుసు కదా మీకు ఈ స్టోరీస్ అన్నీ. వాళ్ళ ఇల్లులు ఎక్కడో దూరంగా ఉండాలి, మా ఇల్లులు గొప్పగా ఉండాలి అనుకునేవారంట. అసలు మీకు మాకు చాలా దూరం అనేవారంట. అసలు మిమ్మల్ని చూస్తేనే మహాపాపం చుట్టుకుంటుంది అనేవారంట. ముట్టుకోకూడదు, అస్పృశ్యులు అంటే ముట్టుకుంటే పాపం అంటుకుంటుంది. ఇది ఉన్నతమైన మనస్తత్వమా? నీచమైన నికృష్టమైన మనస్తత్వమా? నికృష్టమైన మనస్తత్వం. ఈ నికృష్టమైన మనస్తత్వాలన్నింటి నుంచి విడుదల అనుగ్రహించిన వాడు ప్రభు. అందుకే ఇక్కడ పోరాటం చేస్తున్నాడు ఆయన, తాగాడు ఆయన. అందుకే నిజంగా ఎంత విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడంటే, మత్తయి సువార్త ఎన్ని అధ్యాయాలు ఉంటుంది? మత్తయి సువార్త 28 అధ్యాయాల మత్తయి సువార్తలో మీకు పాయింట్ చెప్తాను వినండి. మత్తయి గారి యొక్క నేపథ్యం ఏంటి? మత్తయి గారు ఎక్కడి నుంచి వచ్చారో, ఆయన నేపథ్యం ఏంటో తెలుసా? ఒక సుంకరి, ట్యాక్స్ కలెక్టర్. ఒక అస్పృశ్యత గురించి మనం మాట్లాడుకుంటే, వెలివేయబడుతున్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు, ఇష్టం చూపించట్లేదు అనే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే, మత్తయి గారి గురించి ముందు మాట్లాడాలి. మనకి మత్తయి సువార్త రాశాడు, చాలా గొప్పగా ఉన్నాడు, అబ్బో ఈయనకి వచ్చిన సన్మానం సత్కారం చాలా గొప్పదని మనం అనుకుంటాం. లేదు, మత్తయి ఈసడించబడ్డాడు, మత్తయి ఈడ్చికొట్టబడ్డాడు, మత్తయి త్రోసివేయబడ్డాడు. ఎందుకో తెలుసా? సుంకరిగా ఉన్నాడు. సుంకర్లను ఆనాడు ప్రజలు అసహించుకునేవారు. అస్పృశ్యత. మత్తయి అందరితో కలవలేడండి పాపం. మత్తయి ఎవరితోనూ స్నేహం చేయలేడు, మత్తయి ఎవరితోనూ కలిసి కూర్చోలేడు. ఎందుకని? ఆయన సుంకరి కాబట్టి ఆయన్ని అసహించుకున్నారు, ఆయన్ని దూరం పెట్టేశారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తి 28 అధ్యాయాల పుస్తకాన్ని రాయగలిగాడంటే దేవుని ప్రేరణ చేత కాదంటారా? ఆ వ్యక్తి గ్రంథంలోనే ఒక అద్భుతమైన సందర్భం. మత్తయి సువార్త 8వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పు ఈరోజు సమాజానికి అది ఎంత గొప్ప దారి చూపిస్తుందో మనం నేర్చుకోవాలి. ఏదో ఆదివారం వచ్చి అయిపోయిన తర్వాత ఆమెన్, టాటా, గుడ్ బై, ప్రైజ్ లార్డ్, అయిపోయిందండి మేము మతంలో ఉన్నామండి, ఇది కాదండి మనకు కావాల్సింది. మాకు కూడా గుడి ఉందండి, మాకు కూడా ఆదివారం ఉందండి, అయ్యో వెళ్ళకపోతే నాకు ఈ నెల జీతంలో చాలా తక్కువ అయిపోతాయి, లేదంటే ఈ వారం చచ్చి మానేసానంటే బ్రేక్ వైర్ పడలేదండి, కుక్కడ్డ వచ్చేసిందండి, పడిపోయిందండి, దేవుడు అందుకు ఆదివారం వెళ్ళలేదు కాబట్టి బాగా దంచి కొట్టేశాడండి. ఇది మతం, ఇది నీ బీభత్సమైన ఆలోచనలు. లేదంటే నేను మారిపోయిన తర్వాత బాప్తిస్మం తీసుకుంటాను, నా ముందున్నవాడు ఎవడో సరిగా బతకట్లేదు, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు అందరూ అడ్డదారిలోనే ఉన్నారు, ఇంక నేను తీసుకునే ఉపయోగం. ఇది మతం. కానీ ప్రభు దాని నుంచి నిన్ను ఎదగమంటున్నాడు. ఎదుగు, నువ్వు ఎదుగుతూ వెళ్ళిపో, పైకి వెళ్ళిపో, కిందకి వెళ్ళకు, పైకి వెళ్ళు. అది ప్రభు యొక్క ఉద్దేశం. సరే చదవండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. చాలా చాలా స్పీడ్గా చదవాలి. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అన్నాడు. ఎవరు శుద్ధిని చేయమని అడుగుతున్నది? ఎవరు? కుష్ఠరోగి. అప్పుడు యేసు ప్రభు బతుకుతున్న ఆ ప్రాంతంలో, ఆ కాలంలో కుష్ఠరోగుల్ని కళ్ళెత్తి చూడడం అనేది జరిగేదా? కుష్ఠరోగుల దగ్గరకు కూడా రానివ్వడం అనేది అసలు జరిగేదా? అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు? అంటరాని వాళ్ళు, అస్పృశ్యులు. వాళ్ళని దగ్గరకు కూడా ఎవరు రానివ్వట్లేదు. ఎందుకో తెలుసా?
ధర్మశాస్త్ర కాలంలో ఉన్న కొన్ని రూల్స్ వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు. ఏమండి, కనికరం తీర్పుని మించి అతిశయపడుతుందనే మాట కనికరంతో ఉన్నవాడికి అర్థమవుద్ది, తీర్పులు తీర్చుదాం అనేవాడికి అర్థం కాదు. మీకు అర్థమైందా? ఆనాడున్న వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ మెంటాలిటీస్ చూడండి ఎలా ఉన్నాయో. కుష్టు రోగుల్ని చాలా అసహించుకునేవారు, దూరం పెట్టేవారు. వాళ్ళు ఏదో పాపం చేశారు కాబట్టి అందుకే అలా పుట్టారు. గుడ్డోళ్ళు కూడా, కళ్ళు లేని వాళ్ళు కూడా ఏదో పాపం చేశారు కాబట్టి అలా పుట్టారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 3వ అధ్యాయంలో 2 అక్షరాలు, ఒక్క మాట నన్ను చాలాసార్లు తాకుతుంది. అదేంటో తెలుసా? ఏంటది ఆ మాట? చేయి చాపి వాని ముట్టి, ముట్టి అండర్లైన్ చేసుకోండి, ముట్టి ముట్టి పడి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి. ఇక్కడ కూడా ఎవరు? కుష్ఠరోగం. మత్తయి వార్త 9వ అధ్యాయం 29వ వచనం. మళ్ళీ మత్తయ్య గారి యొక్క చూసినటువంటి ఆ దృష్టికోణంలోకి వచ్చేద్దాం. మత్తయి వార్త 9వ అధ్యాయము చదవండి, 29వ వచనం. ఎస్, ఏం చేశాడు అక్కడ ఆయన? ముట్టి 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 కళ్ళు ముట్టాడు, తాకాడు, ముట్టుకున్నాడు. మీరు యూదా సంస్కృతిలో చూస్తే, మీరు జూయిష్ కల్చర్లో చూస్తే ఏ రబ్బాయి కూడా వచ్చి వ్యక్తుల్ని తాకుతున్నట్టుగా మనం రోజులు గడిచే కొద్దీ చూడం. ప్రారంభంలో ధర్మశాస్త్ర కాలంలో కొంతమందిని వాళ్ళు టచ్ చేయొచ్చు, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ రబ్బాయిల యొక్క పరిస్థితి ఎలాగైపోయిందంటే వాళ్ళు కూడా మనుషులు ముట్టుకోవట్లేదు. బికాస్ మేము చాలా సెలబ్రిటీస్, మేము ప్రత్యేకమైన వాళ్ళము, మీకు మాకు కొంచెం అంతరం ఉండాలి, మేము మిమ్మల్ని తాకూడదు, మేము చాలా నీట్గా ఉంటాం, చాలా బట్టలు కూడా డిగ్నిఫైడ్గా ఉంటాయి, మీరేమో మట్టిలో బతుకుతారు, మిమ్మల్ని వచ్చి తాకాలంటే కష్టం. ఇలాంటి ఒక మైండ్ సెట్. అలాంటి వాళ్ళ దగ్గరికి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, మహోన్నతుడు, మహాగరుడు, మహాజ్ఞాని, జ్ఞానం అంటూ ఒకవేళ భూమి మీద నడియాడితే ఆయనే కదా, ఆయన వచ్చి కళ్ళు ముట్టాడట. కుష్ఠరోగిని ముట్టి 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 టచ్ 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 అంటే మళ్ళీ పడదోసేసి టచ్లు కాదు సుమా. ఈ టచ్ల గురించి ఎక్కువైపోయి అసలైన టచ్ యొక్క అర్థం మర్చిపోయారు. అసలైన ప్రభు యొక్క ప్రేమపూర్వక స్పర్శ మర్చిపోయింది. ప్రపంచం వెళ్ళిపోతుంది, వెనక్కి ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ ప్రభు యొక్క స్పర్శలో ఆదరణ ఉంది, కనికరం ఉంది, తాకిడి, ఆయన తాకిడి ఎంతో గొప్పది, శ్రేష్టమైంది. ఆ శ్రేష్టతలో నుంచి వచ్చింది. చూడండి మత్తయి సువార్త 17వ అధ్యాయం, ఇది కూడా చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ శిష్యుల్ని ముడుతున్నాడు ఒక రబ్బాయి, ఒక బోధకుడు, ఒక టీచర్. హీజ్ ఎ గ్రేట్ టీచర్. ఒక టీచర్ తన స్టూడెంట్స్ని ముట్టుకుంటున్న సందర్భం యూదా కల్చర్లో, జూయిష్ కల్చర్లో చాలా రేర్గా కనబడుతుంది. అది యేసుక్రీస్తుతోటి ఇంకా చాలా అద్భుతంగా, అందంగా ఆవిష్కరించబడింది ఈ ఘటన. ఏం చేస్తున్నాడు ఆయన? 17వ అధ్యాయం 7వ వచనము. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి వద్దకు వచ్చాడట. వారిని ముట్టి నెట్టి భయపడకండని చెప్పాడు. ఆ తర్వాత లూకాసు వార్త 7వ అధ్యాయము 14వ వచనము. తొందరగా లూకాసు వార్త 7:14. ఒక తల్లి కొడుకును కోల్పోయి ఏడుస్తుంది. నాయన ఊరిలో ఒక విధవరాలు, ఆమెకున్నది ఒకటే ఆధారం, ఆ బిడ్డను కోల్పోయి ఏడుస్తుంటే పాడ మీద పడుకున్నటువంటి మృతుడైన ఆ యవనస్తుడైన బిడ్డని ఏం చేస్తున్నాడట? కనికరపడి, కనికరపు తాకిడి ఉంది ఇక్కడ. ఏ తాకిడి? యేసు కనికర తాకిడి. కనికరపడి వెళ్ళి, చిన్నవాడా ఏడవద్దు నామతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా. మీకు తెలుసా, ధర్మశాస్త్ర ప్రకారంగా శవాన్ని ముట్టుకుంటే ఏం చేయాలి? శవం పెట్టిన పాడేమవుతుంది? అంత ఈజీ కాదండి. ఇందాక చెప్పాను, బలిపీఠాన్ని తాకేది ఏదైనా పవిత్రం ఎలాగవుతుందో, ఒక వ్యక్తిలో స్ఖలనం జరిగినా, స్రావం జరిగినా, కుష్టు పొడ వచ్చినా, ఆ వ్యక్తికి లోపల నుంచి ఎలాంటి స్రావాలు జరుగుతున్నా, ఆ వ్యక్తి ఒకవేళ చచ్చిపోయినా, శవంగా పడిపోయినా, ఆ శవానికి ఏది తగిలినా, చివరికి గుడ్డముక్క వెళ్ళి దాని మీద పడినా, మళ్ళీ ఆ గుడ్డముక్క నువ్వు ఇలా టచ్ చేసినా అప్పుడు ఏమవుతుంది? అపవిత్రత అంటే ఇలాంటి ఒక సిస్టమాటిక్ వేలో ఆజ్ఞలు విపరీతంగా వెళ్తూ కనికరాన్ని మర్చిపోయినటువంటి మనుషుల తరంలో యేసుక్రీస్తు లేచి కుష్ఠోళ్ళను ముట్టుకుంటున్నాడు, గుడ్డోళ్ళను ముట్టుకుంటున్నాడు,
వెలివేయబడిన వారిని ముట్టుకున్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో వెలివేసేస్తారు ఒక గుడ్డి భిక్షకుణ్ణి. వెళ్ళి కనుగొని హత్తుకొని తీసుకెళ్తాడు. ఎంత ప్రేమ అండి అసలు. ముట్టుకుంటున్నాడు, పాడెను ముట్టుకుంటున్నాడు. చూడండి ఇక్కడ పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచారు. ఇంకొక తాకిడి గురించి నేను చెప్తాను. లోకాసువార్త 22వ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ తాకిడి. లోకాసువార్త 22వ అధ్యాయంలో పేతురు గారి యొక్క పవర్ అంతా ఇక్కడ మనకు కనబడుద్ది కదా. పేతురు గారు అంటే ఆవేశపూరితమైన చక్కటి జీవితం కలిగిన వాడు. తర్వాత చాలా మారాడు. పేతురు గారు యేసుక్రీస్తుని పట్టుకోవడానికి మనుషులు వస్తే వరలో కత్తి పెట్టుకోమని చెప్పినప్పుడు ఆ కత్తిని సర్రని తీసి ఒక్క వేట వేసేసాడు అంతే. ఎవరి చెవి ఎగిరిపడిపోయింది? మల్కు. చూడండి 22వ అధ్యాయము 52వ వచనము 51. చెవి వీరికి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికేశాడంట పేతురు. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. ఒక ఇశ్రాయేలీయుడు, ఒక యూదుడు ఎవరిని ముట్టుకుంటున్నాడు ఇక్కడ? ప్రధాన యాజకుని దాసుడు ఎవరై ఉంటారు? గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీ. ఒక రోమన్ సైనికుణ్ణి యూదుడు ఏం చేస్తున్నాడు? ముట్టుకుంటున్నాడు. యూదుడే కాదు, మళ్ళీ ఈయన ఎవరు? రబ్బాయి, టీచర్, రబ్బూని అని పిలిచారు కదా మరి ఆయన్ని. ఒక రబ్బాయి వెళ్ళి పరిహారం చేస్తున్నాడు ఇక్కడ. అయ్యా నా శిష్యుడే కదా నాయన నీ చెవి నరికేసింది, ఇప్పుడు అదే చెవి తీసి నేను అతికించేస్తా. పరిహారపు తాకిడి. యేసు ప్రభు వారు ఎన్ని రకాలుగా తాకారో చూడండి. కనికరపు తాకిడి, చల్లని తాకిడి, పరిహారపు తాకిడి, స్వస్థపరిచే తాకిడి, ఇన్ని రకాలుగా తాకిన యేసుస్వామి మన జీవితాలను కూడా ఇప్పుడు ఎలా తాకుతున్నాడు? వాక్యంతో తాకుతున్నాడు, హృదయాన్ని తాకుతున్నాడు, నిన్ను నన్ను స్పృశిస్తున్నాడు. ఇక్కడికి వచ్చి నువ్వు కూర్చున్నావు అంటే, ఇంత పని ఇక్కడ జరుగుతుందంటే ఆ ప్రభు మాటల చేత తాకబడబట్టే. ఆయన తాకకపోతే ఎవరి జీవితానికి అందం లేదు, ఆ బతుకుకి అర్థమే లేదు. నిన్ను తాకాడు. తాకిన తర్వాత కూడా ఈరోజు మనం ఇంకా అవిధేయత స్థితిలోనే ఉందామా? ఇంకా పని మానేసి పని వదిలేసి సోమరులుగా ఉందామా? మన బతుక్కంటూ ఒక అర్థమే లేకుండా బ్రతుకుదామా? దేవుని యొక్క విలువైన దిశానిర్దేశంలో బ్రతుకుదామా? ఆలోచించండి. మరొక విషయం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ నిలబడి వర్తమానం చెప్పడం అనేది చాలా గొప్ప ధన్యత. మొదటి నుంచి ఈ సంఘం అన్నయ్య ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. కానీ ఎందుకు చాలామంది మొదటి వర్తనాలు చెప్పడానికి ముందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. దయచేసి చక్కగా మిమ్మల్ని మీరు ఇంకా షార్ప్ చేసుకోండి, ఇంకా పదునెక్కించుకోండి దేవుని మాటల చేత. అనేక ప్రాంతాలకు వెళ్ళాలి. ఏదో చెప్పి ఇక్కడే కూర్చోవడం కాదు, ఇక్కడే ఉండిపోవడం కాదు. అనేక మందికి మీ యొక్క ప్రవర్తనలో దాన్ని చూపించాలి. యేసు తాకిన తర్వాత ఎంతోమంది వెళ్ళి గొప్ప పరిచర్య చేశారు, అక్కడే ఉండిపోలేదు. మనం కూడా యేసు తాకుతున్నాడు నిన్ను నన్ను, ఇక్కడ ఆగిపోతే ఎలా? గొప్ప పరిచర్య చేద్దాం. అనేక మందికి క్రీస్తు సాక్షులుగా మనం నిలబడదాం, గొప్పగా ఆయన్ని చూపిద్దాం. ఆయన యొక్క విలువైన ప్రేమ వాక్కులను అనేక మంది హృదయాలలో నింపుదాం. అలాంటి ప్రేమ మీ కుటుంబాలలో మీలో వర్ధిల్లునుగాక. దయచేసి ఆ తాకిడిని దూరం చేసుకోకండి, ఆ ప్రేమను కుటుంబాల్లోంచి దూరం చేసుకోకండి. నేను చాలా వింటున్నాను మన సంఘంలో కొంతమంది కుటుంబాల్లో స్థిరత్వం లేదని. దాని గురించి మరొకసారి మాట్లాడతాను. కుటుంబాలలో క్రీస్తు ప్రేమ తాకిడి ఉండాలి. కుటుంబాలతో వచ్చిన వాళ్ళందరూ చేయొద్దండి. మీ కుటుంబంలో మీ అత్తగారులతోటో, మీ కోడళ్ళతోటో, భార్యలతోటో, భర్తలతోటో, పిల్లలతోటో ఆ ప్రేమ తాకిడి మీకు లేనప్పుడు మీ హృదయాన్ని ఇంకా క్రీస్తు తాకలేదన్నమాట. ఓకే, హృదయామనుడు ఈ తలుపు నొద్ద క్రీస్తు నాదుండు తడుతూనే ఉంటాడా? ఇంకా ఎలకాలం ఇంకా తడుతూనే ఉంటాడా? ఇంకా జీవితాంతం తడతానే ఉంటాడా ఆయన? నువ్వు మాత్రం తలుపులు వేసుకుని లోపల కూర్చుంటావా? తీద్దాం మరి తలుపు. హృదయం తెరవబడాలి, ఒక లూది అవ్వాలి, ఆయన తాకిడికి లోనవ్వాలి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన ఉపదేశాన్ని బట్టి స్తోత్రాలు. నిజమేనా ఆయన యేసుక్రీస్తు ప్రభాని మీరు భూలోకానికి పంపించి ప్రేమ తాకిడి విలువ మాకు చెప్పారు ప్రభా. ఆయన తాకిన తాకిడి ఎన్నో కంచెలను పటాపంచలు చేసింది, ఎన్నో భయంకరమైన ఆజ్ఞలను మీరింది. మనుషుల హృదయాలలో గూడు కట్టుకుపోయిన అనేక చీకట్లను చీల్చుకుని ముందుకొచ్చింది. అలాంటి గొప్ప వ్యక్తిని, గొప్ప శక్తిని దేవునిగా కలిగి ఉన్న మేమంత ధన్యులము తండ్రి. మీ ప్రేమను మేము కలిగి ఉన్నందుకు ధన్యులము నాయన. అయ్యా, మీ చిత్తానుసారంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించమని ఆ ప్రభువుకి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులుగాను, లొంగి ఉండేవారంగాను, ఆ ప్రేమ తాకిడిని అనుభవిస్తూ అనేకులను ప్రేమతో తాకేవాళ్ళంగా, మా స్పర్శ
మా స్పర్శ అనేకులకు ధైర్యాన్ని ఇచ్చేదిగా, ఆదరణ ఇచ్చేదిగా, ప్రేమనిచ్చేదిగా మమ్మల్ని అందరినీ దీవించి మా చేతులను బలపరచమని, తర్వాత జరగబోయే కార్యక్రమం అంతట్లో మీ కృపా కాపుదల బాహుళ్యం అనుగ్రహించమని కోరుతూ యేసువారి పేరట ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో, మీరు విన్నారన్న నమ్మకంతో, జవాబిస్తారన్న విధేయతతో, విశ్వాసంతో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్.